సహకరించేటువంటి దాతల పేర్ల మీద రిజిస్టర్ పొందుకొని మాసశివరాత్రి ఈరోజు పూజలో కూర్చున్నా కూర్చోకపోయినా చేసినా చేయకపోయినా అన్ని కూడా జరుగుతాయి. ప్రతి మాసశివరాత్రి ఇదే ప్రకారంగా జరుగుతుంది. ఒక్కొక్క విశేషం 12 మాసశివరాత్రులు 12 విశేష అభిషేకాలు. అంటే పోయినసారేమో మల్లెపూలతో ఈసారి భస్మంలో వచ్చేసారి ఒక స్థానికానికి శివపురాణంలో కాశీలో ఉండేటువంటి శివస్వరూపానికి ఏదైతే విశేషమైనటువంటి అభిషేకాలు ఇష్టంగా వచ్చినప్పుడు అలాగే ఇక్కడ ఏదైనా తీసుకోవాలంటే సంపన్నుడికి వేదం ప్రచారం చేయడమే అందరి రావాలి. దానికి మనందరినీ పాఠశాల నాని కాదు నేను పెట్టాను కాదు శ్రీరామ మొత్తానికి పాఠశాల రేపొద్దున విద్యార్థులు ఎక్కడికైనా పరీక్షలకు వెళ్ళినా అలాంటి చోటకి వెళ్ళినా మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అలా ఈ విషయాలు శ్రీరామ పాఠశాల మాకు శ్రీరాలకే కావున మన అందరికీ ఆ పాఠశాలని ఆవాడుకోవాలి. ఉపాశక్తిగా నేను అధ్యాపకుడిగా ఇక్కడ ఉన్నాను. నేను ఎటువంటి రూపాయి తీసుకోను. మాకు అందరికీ కూడా ఉంది అని చెప్పి సమాపంగా తెలియజేస్తూ అలాగే ప్రతి మాస శివరాత్రికి కేవలం ఆ 100 రూపాయలు కూడా దేనికోసంటే పూజా సామాను కలుగుతుంది తప్ప దేంట్లో రూపాయి ఆశించేదేమీ లేదు. ఆ రూపాయితో ఇక్కడ ధర్మ కార్యాలు చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా కేవలం ఏదో గోత్రనామాలు చదివేస్తారు పథకమే, కానీ ప్రత్యక్షంగా వచ్చి కూర్చుంటే ఇంకా విశేషం. అది అందరికీ ప్రవేశింపబెట్టాలి, అందరికీ అలవాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇంతమంది చక్కగా శ్రద్ధాశక్తులతో ఉన్నారు అంటే చాలా అందంగా ఈ కాలం ధర్మకాలం కాదని ఇంతమంది ఇంతసేపు కూర్చొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ధర్మం ఇంకా ఉన్నది అని మనం ఆచరించాలంటే ధర్మం ఎక్కడికి పోలేదు. 1965 తిరుపతికి ఎంతమంది వచ్చేవారు? మా ఇంట్లో 1,50,000 ఈరోజు కొన్ని లక్షల మంది వచ్చేవారు. అంటే ధర్మం పెరిగిందా తగ్గిందా? శబరిమలైతే అది తెలియదు. అలాంటి ఈరోజు ప్రతి వారం శబరిమల ధర్మం పెరిగిందా తగ్గిందా అంటే ధర్మం పెరిగింది. కాకపోతే ఆచరణ చేసే వాళ్ళలో మనం కూడా ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. నైవేద్యం మీకు అయిపోయిన జరిగింది. వాటి పేరు దాకా కశోదకమే నీళ్ళు వాటి పేరు మీరు అక్షరం వేయండి. ఓం ఒక్క నామానికి ఒకసారి అవకాశం వారు రానటువంటి వారు ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ధానాయ స్వాహ, ఓం స్వానాయ స్వాహ. నమస్కారం చేసుకోండి. బాబులు జరిగింది ఒక్క చోటు చూడడానికి శిక్షి పంపు వేయాలి తప్ప మనం దేహాన్ని చేస్తాము. దేవుడు కూడా అలాగే చేయాలి. అన్ని
శ్లోకం ఏంటంటే తాంబూలం ఎలా ఇవ్వాలో శాస్త్రమే చెప్పబడింది. పూజీ ఫలై అంటే పూజీ ఫలని పక్కలాగా కర్పూరేది కర్పూరం ఏ మామూలు నాగవల్లి కలిగి అమలవాదు ముక్తాపూర్ణం అంటే పక్క పొడి పొడి సమానిష్టం తాంబూలం కలిగించరా తాంబూలం సమర్పయామి నీరాగణమో అందరూ దీన్ని స్థానాల్లో కూర్చొని ఎవరు కూడా లేవద్దు, చక్కగా దర్శించుకొని స్వామివారికి విశేష ఆహారాన్ని కూడా ఇస్తారు. ప్రకృతి సిద్ధంగానే ప్రకృతి స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటారు. కావున అందరూ కూడా దర్శించుకోవాలి. ఎందుకంటే ఏ శరీరంలో సాక్షాత్తు సంగ్రహాలతో సమానమైన హారతి. ఇది దుర్లభం. అందరూ శ్రద్ధాశక్తులతో నమః శివాయ హర హర అనేటువంటి నామాలతోనే చేయాలి. నేను పుస్తకాలు అనుకోని నమః శివాయ
ఏది శాస్త్ర విరుద్ధమో అది చేయకూడదు. అలా చేసినట్టయితే పుణ్యం కోసం వచ్చిన మనం పాపం మూట కట్టుకోవడం అంటే ఇది. కావున 3 సార్లే తిప్పాలి, తర్వాత వాళ్ళకి చేసే శాస్త్రం ఏదో అదే పాటించాలి. सर्वलिंगस्थापयति पाणि मंत्रम् अविद्रो लक्ष्मी क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेव वनिता लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दगदा భావన చేయండి. తర్వాత ఇక్కడ ప్రదక్షిణ రూపంగా చేసుకోవచ్చు. అందరూ చెప్పండి, ధర్మస్య గయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గోమాతుః జయోస్తు సనాతన హిందూ ధర్మం పునర్వైభవ సిద్ధిరస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఇప్పుడు ఇక్కడ చేసేటటువంటి ప్రతి కార్యక్రమం ఎందు నేను ఇందాక చెప్తాను, మహాదేవ వేద గోశాల అంటే వేదము ఎందు ఎలా చెప్పబడిందో 100% దానికోసమే ప్రయత్నం చేస్తాం.
గణపతి వేషితలింగం కోటి ప్రభాకరలింగం ఋత్విక నిహారిక ఈ బాలులు ఇద్దరు కూడా చక్కగా స్వామివారి సేవని వినియోగించుకున్నారు. వారు ఇంకా స్వామివారి ఆ నటరాజ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ నృత్య కళలో ఇంకా అద్భుతమైనటువంటి ఎన్నో గొప్ప గొప్ప విశేషాలు అవార్డులన్నీ కూడా అందుకోవాలని పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ వారికి స్వామివారి ప్రసాదం నిర్వహించడంగా కార్యవర్గ సభ్యులు శ్రీమతి అరుణ గారిని ధనలక్ష్మి గారిని కోరుతున్నారు. ప్రసాద వితరణకి ప్రతి మాస శివరాత్రి కూడా 50 మందికి భోజనము మరియు వేద పాఠశాలలో ప్రతి నెల 1వ తారీఖు ఒక బియ్యం బస్తా. చందరూరి బాల శ్రీనివాసులు గారు ఈయన ఎవరికి కూడా పరిచయం చేయడం లేదు. అరుణాచలం అంటే వారే ఎందరినో అరుణాచలాన్ని అతి తక్కువ వ్యయ ప్రయాసం నుంచి లేకపోతే ఆయన ప్రతి పౌర్ణమికి విశేషంగా అనేక రకాలుగా తీసుకెళ్తున్నారు. పౌర్ణమి అక్కడ ఆ గిరి ప్రదక్షిణానికి విశేషంగా ఎందరినో తీసుకెళ్తూ ఉంటారు. వారు మన మాస శివరాత్రి సందర్భంగా ప్రతి నెల 50 మందికి భోజన వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. అలానే ప్రతి నెల వేద విద్యార్థులకు ఒక బియ్యం బస్తా వారి వారిని కండువాగా పవలసినదిగా స్వామివారి రక్షణగా పవలసినదిగా కార్యవర్గ సభ్యులు వెంకట రవిప్రసాద్ గారిని కోరుతున్నాం. ధర్మ కార్యక్రమాలు ఇవి విశేష